మామూలుగా ఈ సత్సంగం జరగడానికి కానీ ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఈ సనాతన ధర్మాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళడానికి ఎంతో కృషి చేసిన మహానుభావులు శ్రీ ప్రభుపాద గారి గురించి ఒక 5 నిమిషాలు స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు కూడా మనం ప్రభుపాద వారి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మన మూమెంట్ గురించి జనరల్గా చెప్పుకున్నాం. శ్రీ ప్రభుపాద వారు 1896 సంవత్సరంలో జన్మించారు. వారి యొక్క గురువుగారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి కలకత్తాలో మొదటిసారి కలిశారు 1922 సంవత్సరంలో. శ్రీల ప్రభుపాద వారికి వాళ్ళ గురువు రానున్న సమాజం సొసైటీ పాశ్చాత్య సంస్కృతిని అలవాటు పరుచుకుంటుంది, వారి వైపు వాళ్ళ యొక్క అలవాట్లను చూస్తుందని చెప్పేసి ఈ యొక్క సనాతన ధర్మాన్ని నువ్వు విదేశీ గడ్డపై ఈ యొక్క హరినామాన్ని సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని ఆజ్ఞాపిస్తారన్నమాట. శ్రీల ప్రభుపాద వారి వయస్సు అప్పుడు 1960. మామూలుగా మనకి ఇక్కడ భారతదేశంలో అందరికీ కృష్ణుడు రాముడు అంటే అవగాహన, కానీ అక్కడ వారు కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు. వాళ్ళు మామూలుగా లేచులు అనమాట, వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి ఏమి తెలియని వారికి ఈ యొక్క సనాతన ధర్మం గురించి, మన భగవద్గీత గురించి, మన కృష్ణుడి గురించి, రాముని గురించి చెప్పి వేల మంది పాశ్చాత్య దేశస్తులని ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటట్లుగా చేసి వేల మందిని భక్తులుగా తయారు చేసిన మహానుభావులు శ్రీ ప్రభుపాద వారు. 70 సంవత్సరాల పైబడిన తర్వాత కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 7 సార్లు ప్రపంచం మొత్తం పర్యటించి అన్ని దక్షిణాఫ్రికా, రష్యా, అమెరికా అన్ని దేశాల్లో ఈ యొక్క భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, ఈ హరినామాన్ని అందరితో చేయించినటువంటి మహానుభావులు శ్రీ ప్రభుపాద వారి కృప వల్ల మనం ఈ యొక్క హరినామాన్ని సత్సంగాన్ని కొనసాగిస్తున్నాం. సో ఈ యొక్క మూమెంట్ ఉద్దేశం వచ్చేసి మనం 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది. మనకి 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ ఎందుకు ఉద్దేశింపబడింది అని అంటే, మామూలుగా మనం చూసుకుంటాం ఒక ఆఫీస్లో ఎగ్జాంపుల్ ఒక కలెక్టర్ ఆఫీస్ ఉంది. కలెక్టర్ గారికి చాలా ఉన్నతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకు అని అంటే అతడు ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయాలి. కలెక్టర్ అంటే అందరు మేనేజ్ చేయాలి, చాలా ఉన్నతమైన కార్యాలు పనులు చేయాలి కాబట్టి ఆయనకు ఉన్నతమైనటువంటి ఫెసిలిటీ సౌకర్యాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కుక్క, పిల్లి చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ మనిషికి చాలా రకాల ఫెసిలిటీస్ అంటే ఆలోచన శక్తి, అదేవిధంగా జ్ఞానం అన్ని ఇచ్చాడనమాట భగవంతుడు. ఎందుకు ఇచ్చాడంటే మనం ఉన్నతమైన కార్యం చేయాలి. ఉన్నతమైన కార్యం ఏంటి అని అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడి భగవద్ధామం, మన నిజ లోకమైనటువంటి భగవద్ధామాన్ని చేరుకోవాలి అని అంటే మామూలుగా వేరే యుగాలలో వేరే విధి విధానాలు ఉండేవి. త్రేతాయుగంలో యజ్ఞాలు, కృతయుగంలో ధ్యానం, ద్వాపర యుగంలో విగ్రహారాధన, కలియుగంలో వచ్చేసరికి ఆయుష్ తక్కువ, బుద్ధి తక్కువ, శక్తి తక్కువ, అన్నీ తక్కువనే. కాబట్టి ఈ కృష్ణుడే కలియుగ అవతారంలో వచ్చేసి చైతన్య మహాప్రభుగా 28వ తారీఖు చైతన్య మహాప్రభు గౌరవంగ మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. మన ఆశ్రమంలో చేస్తారు, పుట్టిమర ఆశ్రమంలో. ఆ చైతన్య మహాప్రభు కలియుగం స్టార్టింగ్ లో వచ్చి 500 సంవత్సరాల క్రితం ఈ ఆయుష్ అన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కలియుగ జనాలకు సులభంగా ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడి భగవద్ధామం చేరుకోవడానికి సులభమైన మార్గాన్ని ఇచ్చారనమాట. అదే ఈ కలియుగంలో హరినామ సంకీర్తన. అదే ఈ యొక్క హరినామం మనం చేసాం కదా, ఈ యొక్క హరినామం చేయడం వల్ల భగవంతుని మనం చేరుకుంటాం. కాబట్టి భగవంతుడు మనకి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఎందుకు ఇచ్చాడంటే చాలా ఉన్నతమైన కార్యం. ఆ ఉన్నతమైన కార్యం ఏంటంటే
జన్మ మృత్యు జర వ్యాధి నుంచి బయటపడి ఆయన యొక్క లోకానికి వెళ్ళాలి కాబట్టి ఈ జన్మ ఇచ్చాడు. కాబట్టి మనం అందరము ఈ యొక్క హరినామాన్ని జపిస్తూ భగవద్గీతకు అనుగుణంగా మన జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే మన సనాతన ధర్మాన్ని అందరూ స్వీకరించేటట్టుగా చేయడమే, అందరినీ హరినామాన్ని ఈ భగవద్గీతను చదివే విధంగా చేయడమే ఈ యొక్క ఇస్కాన్ యొక్క ఉద్దేశం అనమాట. శ్రీల ప్రభుపాద వారి యొక్క ఆశయం కూడా అదే. వారి యొక్క శిష్యులు మా గురుగారు సుభాష్ స్వామి గురు మహారాజ్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ నందీశ్వర మామయ్య ఇంకా మీకు ఇప్పుడు మనం జపం చేద్దాం. హరే